హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని మిస్ చేయకుండా అన్ని వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. జనరల్గా మనము కిచెన్ స్టవ్ని కానీ ఎంత క్లీన్ చేసినా జిడ్డు మురుకుగా ఉంటుంది కదా. సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే కొంచెం వెనిగరు, అలాగే కొంచెం విమ్ లిక్విడ్ కానీ సర్ఫన్ కానీ వేసుకొని కొంచెం వాటర్ని పోసేసుకొని ఈ విధంగా నార్మల్గా మనం ఏవైనా ఆయిల్ కానీ లేదంటే మనం ప్రతిరోజు ఏదో ఒకటి వండేటప్పుడు ఈ విధంగా పొంగిపోతుంటాయి కదండి గ్యాస్ స్టవ్ బర్నర్ల మీద. సో మనకి గ్యాస్ రిపేర్ వచ్చేయడానికి, గ్యాస్ త్వరగా అయిపోవడానికి ఇది ఒక రీజన్. ఈ విధంగా మనము నీళ్ళలోన గ్యాస్ బర్నర్స్ని వారానికి ఒక్కసారి ఈ విధంగా ఒక అరగంట పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ కూడా రోజు ఎంత క్లీన్ చేసినా జిడ్డు స్మెల్, అలాగే జిడ్డులాగా బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో సరపలో షాంపూలు, పీచులు ఇవన్నీ పెట్టి క్లీన్ చేసే పనే లేకుండా జస్ట్ మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి, కొంచెం గోధుమ పిండిని కానీ వరి పిండిని కానీ ఇలా వేసుకొని స్టవ్ అనేది 3-4 రోజులకు ఒకసారి స్టవ్ గట్లు కానీ ఇలా కిచెన్ గట్లు అన్నింటిని కూడా క్లీన్ చేసామనుకుంటే చాలా కొత్త దానిలో ఉంటాయి. జిడ్డు మురుకు వాసన స్మెల్ కూడా ఏమీ ఉండదు. వారానికి ఒక్కసారి జస్ట్ మనము ఇలా బర్నర్స్ని కనుక బేకింగ్ సోడాలో కనుక పెట్టి వెనిగర్లో పెట్టి క్లీన్ చేయడం వల్ల తుప్పు లాంటిది, మురుకు, జిడ్డు అంతా కూడా పోయి బర్నర్స్లో ఏ జిడ్డు లాంటిది కూడా ఇరుక్కుపోయినా కూడా చాలా ఈజీగా, ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. దీనివల్ల గ్యాస్ వేస్ట్ అవ్వదు. కిచెన్ అంతా చాలా శుభ్రంగా ఉంటుందండి. గ్యాస్ స్టవ్ రిపేర్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయాల్సిందే. ఇంకా సెకండ్ ఐడియా అయితే తెలుసుకుందాము. జనరల్గా ప్రతి ఒక్క ఆడవారు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదండి. మనలో చాలా మందికి ఒంట్లోని ఓవర్ హీట్ చేయగానే, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమో తెలియదు కానీ వైట్ బట్ట అనేది అయిపోతూ ఉంటుంది కదా. అలాగే చాలా మందికి ఓవర్ హీట్ చేసేసి కురుపులు లాంటివి కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. ఒంట్లో వేడి చేయడం వల్ల చాలా రకాలైన అనారోగ్య సమస్యలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎటువంటి మందులు అనేవి వాడే పని లేకుండా ఒంట్లోని వేడిని తగ్గించుకోవడానికి చాలా మంచి రెమెడీ అండి. జనరల్గా మనలో చాలామంది రైస్ కడిగేసిన తర్వాత వాటర్ని పారబోసేస్తుంటారు, కానీ ఇది చాలా బాగా పనిచేస్తుందండి. చలువ చేస్తుంది, వైట్ బట్టను కూడా తగ్గిస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే ఏమీ లేదు. రెండోసారి కడిగిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని గ్లాసులో సేకరించేసుకొని చిన్న పటిక పంచదారను కానీ, బెల్లంను కానీ, షుగర్ను కానీ ఏదైనా మీకు నచ్చింది వేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక ఆప్షనల్ అండి. వాటర్లా కూడా తాగేయచ్చు. మీరు కావాలంటే టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా పటిక పంచదార వేయడం వల్ల కూడా మనకు చలువ చేస్తుంది. ప్రతిరోజు కూడా బియ్యం కడిగేసిన వాటర్ని పడేయకుండా చక్కగా ఇలా ప్రతిరోజు ఆడవారైనా, మగవారైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా ఎవరైనా కూడా చక్కగా తాగొచ్చండి. దీనివల్ల ఓవర్ హీట్ తగ్గుతుందండి. అలాగే మనకి చలువ చేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు వైట్ బట్ట సమస్య అనేవి తగ్గుతుంది. కురుపులు, అలాగే సెగ్గడ్లు లాంటివి ఉన్నా కూడా తగ్గుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మనము ఇస్త్రీ చేసే ఇస్త్రీ పెట్టికే విధంగా ఎక్కడ పడితే అక్కడ మరకలు పడిపోతుంటాయి. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకుని పెయింటింగ్స్ అని, నెయిల్ పాలిష్లు అని రకరకాలు ఇలా అంటించేసి పాడు చేసేస్తుంటారు కదా. అలా అని ఎలా పడితే అలా క్లీన్ చేసామంటే ఇది ఐరన్ బాక్స్ కాబట్టి త్వరగా పాడైపోతుంది. గీతలు గట్టి ఏమైనా పడ్డాయంటే షాక్ కొట్టి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈజీగా ఎప్పుడైనా కూడా మనం క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే, అలాగే అడుగు వైపున మనకి క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా స్మూత్గా ఉండాలి, గీతలు పడకుండా ఉండాలంటే సింపుల్గా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, లేదంటే నార్మల్ ట్యాబ్లెట్లు అని ఏదైనా మీ ఇష్టం. దాంతో మనకి ఎక్కడెక్కడైతే గీతలు పడ్డాయో లేదంటే మరకల పిల్లలు అందించేశారో వాటిని ఈజీగా ఇలా మనం ఒక్క గీత కూడా పడకుండా చాలా ఈజీగా స్మూత్గా క్లీన్ చేసుకోవచ్చండి. దీనివల్ల మనకి ఏంటంటే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేయడం వల్ల మురుకు లాంటిది, జిడ్డు లాంటిది ఏదైనా పట్టేసినా కూడా చాలా ఈజీగా ట్యాబ్లెట్ తోటి రిమూవ్ అయిపోతుంది. అలాగే అడుగు వైపున ఐరన్ బాక్స్కి చాలా స్మూత్గా ఉంటుంది. బట్టలు ఐరన్ చేసేటప్పుడు కూడా కాలిపోవడం, లేదంటే బట్టలు చిరిగిపోవడం లాంటివి ఏమీ ఉండవు అనమాట. ఖచ్చితంగా ఈసారి ఐరన్ బాక్స్ని క్లీన్ చేయాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. జనరల్గా మనం పూజ చేసేటప్పుడు అగరబత్తులు కానీ, ధూప్ స్టిక్స్లు కానీ వెలిగిస్తూ ఉంటాము. వెలిగించిన తర్వాత వచ్చే బూడిదని ఎందుకు పడేస్తూ ఉంటాము కానీ ఎందుకు పనికిరాదని, వీటితో మనము పూజ చేసుకున్న సామాన్లు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్గా మనం అగరబత్తులకు కానీ, ధూప్ స్టిక్ కానీ వెలిగించేటప్పుడు అడుగుని ఈ విధంగా ఒక బ్రమిది పెట్టుకున్నాం అనుకోండి, 2-3 రోజులకి ఈ విధంగా మనకు కొంచెము బూడిద అనేది కలెక్ట్ అవుతుంది కదా. ఇందులో కొంచెం సరపును కానీ లేదంటే విమ్ లిక్విడ్ కానీ వేసేసుకొని జస్ట్ మీరు చేతితో కానీ, బ్రషెస్తో కానీ ఇలా వెండి, రాగి, ఇత్తడి పాత్రలను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. నార్మల్గా మనము సర్పులు, షాంపులతో క్లీన్ చేసిన కూడా దేవుడి సామాన్లు అనేవి జిడ్డు స్మెల్, ఆయిల్ స్మెల్ వచ్చేసి మనకి అలా జిడ్డుగానే ఉంటాయి కదా. కానీ ఈ పొడితో క్లీన్ చేయడం వల్ల కొత్త దానిలా మెరిసిపోవడమే కాకుండా జిడ్డు, మురుకు స్మెల్ కూడా ఏమీ ఉండదండి. ఇలా వేస్ట్ అనుకుని పడేసే వాటితో మనం రెగ్యులర్గా పూజా సామాన్లు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కూడా నేనైతే చేతితో నీట్గా క్లీన్ చేస్తాను చూడండి. ఇంతకుముందుకి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉంటుందో. ముఖ్యంగా ఎండి పాత్రలు అయితే ఇంకా కొత్త వాటిలో మెరుస్తాయండి. రాగి, ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఆ పూజ చేసేటప్పుడు వచ్చే బూడిదని కలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఇలా దేవుడి సామాన్లు తోముకోవచ్చు.
ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా మనము టీలు గానీ, కాఫీలు గానీ తాగేటప్పుడు బై మిస్టేక్ మనం వేసుకున్న బట్టలపై గానీ, లేదంటే షర్ట్లపై గానీ ఇలా పడ్డాయనుకోండి, ఇంకా కాఫీ, టీ మరకలైతే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. క్లీన్ చేయడం చాలా కష్టమండి. ఇంకొంతమంది అయితే ఇంకా క్లీన్ చేయలేమని పక్కన కూడా పడేస్తూ ఉంటారు. ఎంత మొండి టీ, కాఫీ మరకలైనా ఈజీగా ఈ చిన్న రెమెడీతో క్లీన్ చేసేయొచ్చు. ఎప్పుడైనా మీకు టీ, కాఫీ మరకలు పడ్డాయంటే వెంటనే ముందు వాటర్‌తో ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేయండి. లేదు అవకాశం లేదు అనుకున్నట్లయితే సింపుల్‌గా ఏమీ లేదు. జస్ట్ మనకి ఎక్కడెక్కడైతే కాఫీ, టీ మరకలు పడ్డాయో ఆ ప్లేస్‌లో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం సర్ఫ్‌ను గాని, విమ్ లిక్విడ్‌ని గాని వేసేసుకొని చేత్తో గాని, బట్టలు ఉతికే బ్రష్‌తో గాని లేదంటే ఓల్డ్ టూత్ బ్రష్‌తో గాని మనము నీట్‌గా క్లీన్ చేసామనుకోండి కాఫీ మరకలనేవి లేదంటే టీ మరకలు గాని ఇంకా ఎటువంటి మరకలైనా కూడా చాలా ఈజీగా బేకింగ్ సోడాతోటైతే మనం చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. బేకింగ్ సోడా వల్ల మనకి క్లాతుల మీద ఉండే మరకలు గానీ ఏవైనా కూడా పోతాయి. అండ్ అలాగే చాలా ఈజీగా కూడా నేచురల్‌గా పోతాయి. అది పోయినంత వరకు కొంచెం మీరు ఈ విధంగా కొంచెం బేకింగ్ సోడాని వేసుకుంటూ క్లీన్ చేసేసి ఈ విధంగా ట్యాప్ కింద గానీ, వాటర్‌లో గానీ పెట్టి 2 చేతులతో కూడా ఇలా రఫ్ చేయండి. అప్పుడు మనకు పోతుంది. ఆల్మోస్ట్ మనకు పోయింది చూసారు కదా! ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్బు బ్రష్ పెట్టి క్లీన్ చేసుకున్నామంటే ఇంకా 100% క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా ఎప్పుడైనా బట్టల మీద పడిన కాఫీ, టీ మరకలను ఈజీగా క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా చిన్న బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే చాలా చక్కగా మచ్చ, మరకలన్నీ పోయి మన బట్టలు కూడా చాలా సేఫ్‌గా ఉంటాయి. ఒకసారి చిన్న రెమెడీ ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాము. జనరల్‌గా మన ఇంట్లోన ఇటువంటి బాక్సెస్ ఉంటే ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, ఇంట్లో వీట్ల వల్ల కూడా మనకు చాలా యూజెస్ అయితే ఉంటాయండి. సో, వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఇలా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము చిన్న మార్క్ చేసేసుకొని, స్టవ్ వెలిగించేసుకొని, ఒక నైఫ్‌ని వేడి చేసుకొని ఎక్కడైతే కట్ చేసామో అక్కడ సింపుల్‌గా ఈ బాక్స్‌ని మనము చక్కగా చిన్న హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా నైఫ్‌ని కట్ చేసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకొని పైనున్న పార్ట్‌ని తీసేసుకోవాలి. ఇలా మనము తీసేసుకున్నాం చూసారు కదా! పైనున్న పార్ట్‌ని అయితే తీసేసానండి. జనరల్‌గా మనలో చాలా మంది రెగ్యులర్‌గా షాంపూ ప్యాకెట్స్ లాంటివి గట్టా వాడుతుంటారు. షాంపూ ప్యాకెట్స్, కాఫీ ప్యాకెట్స్ లాంటివి గట్టను పెట్టుకునేటప్పుడు వీటిని మనం ఎక్కడ పడితే అక్కడ దండలతో తెచ్చి పడేసేటప్పుడు చిరాగ్గా ఉంటుంది కదా! అలా కాకుండా వాడుకునేటప్పుడు మనం తీసుకొని పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పనికిరాని బాక్సెస్‌ని ఇలా చక్కగా కట్ చేసేసుకొని చూసారు కదా! ఇలా మనం లోన వైపు కాఫీ ప్యాకెట్లు గానీ, లేదంటే ఇలా షాంపూ ప్యాకెట్లు గానీ చక్కగా ఒక్కొక్కటి పైకి ఇలా లాగి తెచ్చి పెట్టుకొని, ఒక్కొక్కటి మనం ఇలా ఈజీగా కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మనకి ఎందుకు పనికిరావనే పడేసే బాక్సెస్‌తో కూడా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. జనరల్‌గా మనలో చాలామంది రాగి పాత్రలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండీ! రాగి బిందెలు లాంటివి గట్టను. కానీ వాటిని కొంచెం క్లీన్ చేయడం చాలా కష్టమే. రుద్ది క్లీన్ చేయాలి. అయినా కూడా ఒక్కొక్కసారి నల్లబడిపోతూ ఉంటాయి. మనకి ఎన్ని సంవత్సరాలైనా అటుకుల మీద లేదంటే కబోర్డ్స్‌లో పెట్టిన రాగి పాత్రలు అసలు క్లీన్ చేసి రుద్దే పనే లేకుండా జస్ట్ ఈ పౌడర్‌ని మనం అప్లై చేస్తే చాలండి మిశ్రమాన్ని. కొత్త వాటిలో మెరిసిపోతాయి రాగి పాత్రలు. ఏమీ లేదు జస్ట్ ఒక 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని అలాగే అందులోన ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసాన్ని వేసేసుకొని దీన్ని పేస్ట్‌లా తయారు చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నార్మల్ పేస్ట్‌లా కంటే క్లీన్ చేసుకోవడానికి వీలుగా మనం ఇలా ముద్దను తయారు చేసుకొని, మనం క్లీన్ చేయవలసిన రాగి ఇత్తడి పాత్రలు ఏవైతే ఉన్నాయో రాగి బిందెలు లాంటివి గట్టను. సో, మనకు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసేటప్పుడు కష్టమైపోతుంటాయి కదండీ! అలాంటి టైంలో కూడా ఎక్కువ ఉండేటప్పుడు దీన్ని జస్ట్ అప్లై చేసేసి పక్కన పెట్టేయండి ఒక్క 2 నిమిషాలు. అంతేనండి. మీరు క్లీన్ చేసే పనే లేకుండా వస్తువులనేవి కొత్త వాటిలో మెరిసిపోతాయి. అలాగే మనకి ఇలా క్లీన్ చేయాల్సిన సామాన్లు కూడా మనకి నల్లబడిపోకుండా ఉంటాయన్నమాట. ఈసారి ఎప్పుడైనా కూడా మనము శ్రావణ మాసంలో గానీ, లేదంటే సంక్రాంతికి గానీ, అటుకుల పైన, కబోర్డ్‌ల పైన క్లీన్ చేయవలసిన సామాన్లు ఉంటాయి కదా! రాగి ఇత్తడి పాత్రలు వాటిని ఈ విధంగా మిశ్రమం తయారు చేసుకొని చాలా ఈజీగా క్లీన్ చేసి రుద్ది పనే లేకుండా ఈజీగా మనమైతే ఇటువంటి రాగి పాత్రను క్లీన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మిశ్రమాన్ని అంటించాను అంతేను. మీకు ఇంకా మెరుపు తగ్గకుండా ఉండాలంటే జస్ట్ కొంచెం చింతపండు పెట్టేసుకోండి. సంవత్సరమైనా అదే విధంగా ఉంటుంది. రాగి పాత్రలు క్లీన్ చేయాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్ అండ్ ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. జనరల్‌గా ప్రతి ఒక్క ఆడవారం కూడా ఇంట్లోని ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదా! జనరల్‌గా దోసలు వేసేటప్పుడు దోసలు అనేవి ఒక్కొక్కసారి సరిగ్గా రావు. పెనానికి అతుక్కుంటూ కూడా మనం గీక్కున్నంత వరకు కూడా దోసలు రావు. ఇలా దోస పెనానికి దోసలు అనేవి అతుక్కోవడానికి రీజన్ వచ్చేసరికి మనం చపాతీలు కాలుస్తూ ఉంటాం. దోసలు వేస్తూ ఉంటాం. దీనివల్ల
చుట్టూ కూడా ఆయిల్ మనకి స్ప్రెడ్ అయిపోయి ఇలా గడ్డల్లా కట్టేసి సో దీని మీద మళ్ళీ దోసలు వేసామంటే అతుక్కుంటూ ఉంటాయి. ఇది మళ్ళీ మనము క్లీన్ చేయాలంటే చాలా కష్టం. అసలు నాన్ స్టిక్ పెనానికి కానీ ఐరన్ పెనానికి కానీ దోసలు అతుక్కోకుండా దోస పెనానికి ఒక్క గీత పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా మనం దోస పెనాన్ని కానీ పెద్ద పెద్ద కళాయిలు క్లీన్ చేయాలంటే స్టవ్ వెలిగించుకోవాలని ముందు వేడి మీద మనకి జిడ్డు మురికి అనేది ఊడొచ్చేస్తుంది. నల్లగా అయిపోయిన పాత్రలు ఏమీ లేదు, జస్ట్ స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని వెలిగించేసుకొని క్లీన్ చేయవలసిన పెనం పెట్టుకొని 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే కొంచెం నిమ్మరసం అనేది వేసేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దోస పెనం అనేది మనం క్లీన్ చేసిన తర్వాత కొంచెం స్మెల్ అనేది వస్తుందండి, జిడ్డు స్మెల్. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ జిడ్డు స్మెల్ని కవర్ చేసి మురుకు పోవడం కోసం మీకు నచ్చిన షాంపూ ఏదైనా కూడా కొంచెం వేసుకోండి. షాంపూ స్మెల్ అనేది మనకు తర్వాత రాదండి క్లీన్ చేసిన తర్వాత. అలాగే మనకు పెనం కూడా జిడ్డు స్మెల్ రాదు. సో కొంచెం వాటర్ పోసేసుకొని అదే నిమ్మ తొక్కతోటి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1 స్పూన్ పెట్టుకొని నిమ్మ చెక్కతోటి చుట్టూ కూడా మనం వేసిన మిశ్రమము ఎక్కడెక్కడైతే మనకి జిడ్డు మురికి ఇదంతా కూడా పేరుకుపోయిందో ఆ ప్లేసులో ఈ వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం ఈ విధంగా గీకినట్టు క్లీన్ చేసామనుకోండి, ఈ వేడి మీద మనకి ఏంటంటే జిడ్డు మురికి ఇదంతా కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని షార్ప్గా ఉండే స్పూన్తో కానీ నైఫ్తో కానీ మధ్యలో కాకుండా చుట్టూ కూడా మనకి చూసారు కదండి ఇలా గడ్డలాగా పేరుకుపోయిన జిడ్డు మురికి అంతా కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. మీరు ఐరన్ తవ్వాను కానీ లేదంటే నాన్ స్టిక్ తవ్వాను కానీ ఇలాంటివన్నిటిని కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇదే మెథడ్లో. ఒక్కసారి నేను క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత మురికి అనేది వస్తుందో. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి దోస పెనానికి దోసలు అనేవి అతుక్కోవు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 4-5 సార్లు నార్మల్గా మనము పీచ్ తోటి ఐరన్ స్క్రబ్తో కాకుండా నార్మల్ స్క్రబ్ తోటి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి తుడుచుకొని హ్యాపీగా దోస వేసి చూడండి. దోస పెనానికి దోసలు అనేవి జనంలో అతుక్కోవు. దోస పెనానికి ఎప్పుడు దోసలు వేసినా కూడా పెనం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి కొంచెం వాటర్ జల్లి దోసలు వేసినట్లయితే దోస పెనానికి దోసలు అనేవి అతుక్కోకుండా ఎటువంటి దోస పెనం అయినా కూడా ఐరన్ అవని నాన్ స్టిక్ అవని ఇటువంటి తవాస్ అయినా కూడా ఒక్క గీత పడకుండా మళ్ళీ జనంలో దోస పెనానికి దోసలు అతుక్కోకుండా దోస పెనం అనేది ఎప్పుడు అలానే ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే సింపుల్ ఇలా ట్రై చేయండి. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.